ఎన్నికల ముందేమో సూపర్ 6 అని సూపర్ 7 అని చెప్పి రకరకాలుగా వాగ్దానాలు చేసి ఆయన ప్రజల్ని, రైతుల్ని, ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత అసలు రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఒక విషయంలో కాదు, ఒక విషయంలో తప్పితే ఒక విషయంలోనన్నా రైతులకు సహాయం చేస్తారా అంటే ఏ విషయంలో కూడా రైతులకు సహాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు నిన్న మొన్న చాలా గొప్పగా అన్నదాత సుఖీభవ మేము ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా ఏదో ఒక పెద్ద పొలాల్లో ఒక సినిమా సెట్టింగ్ వేసి రైతులందరినీ కూడా అక్కడ ఎండలో కూర్చోబెట్టి ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవలో ఎన్ని లోపాలున్నాయో ఒకసారి మీ ద్వారా తెలియజేయాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళ ఎన్నికల ముందు రైతులకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ 20,000 రూపాయలు ఇవ్వకపోగా ఒక సంవత్సరం బాకీ పెట్టారు. ఆ రైతులకి పెట్టుబడి ఇచ్చిన పరిస్థితులు లేవు. మొన్న సంవత్సరం అందరూ కూడా చాలా రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళా ఇప్పుడు 5,000 రూపాయలతో సరిపెట్టిన పరిస్థితులన్నీ కూడా చూసాం. ముఖ్యంగా అందులో కూడా చాలా ఆంక్షలు పెట్టారు. దాదాపుగా ఆ లబ్ధిదారుల్లో 7 లక్షల మందికి కోత పెట్టిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఎవరైతే చిన్నకారు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే కౌలు రైతులకి ఈసారి వచ్చే ఇన్స్టాల్మెంట్ లో ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా మోసం చేసి డైవర్షన్ చేసి కాలం గడిపి ఏదో సింగపూర్ వెళ్ళిపోయాం, లేకపోతే ఇంకొకటి వెళ్ళిపోయాం, ఆ విధంగా ఏదో ఒక భ్రమలు చూపించి సినిమా సెట్టింగ్ లేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారే తప్ప ఈ రాష్ట్రంలో రైతు ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు, రైతు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాడు అని చెప్పి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఆయన యాదృచ్ఛికంగా మొన్న మీటింగ్ లో చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉండగా, ఆయన మనసులో మాట చెప్పకనే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఈ రైతుకి న్యాయం జరగదు అని చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ఈ రకరకాల ఆంక్షలు పెడతా ఉన్నారు. ఈ రైతు భరోసా కేంద్రాలు అయితే పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. అంటే ఆయనకు ఒక కక్ష అన్నమాట. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు చెరిపేయాలి అని భావిస్తున్నాడే తప్ప గ్రామాల్లో రైతులు విత్తనాలకు ఇబ్బంది పడుతున్నారు, ఎరువులకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించట్లేదు. అంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తుడిచేయాలని ఆయన యొక్క ఉద్దేశం. అట్లాగే రైతులకి గిట్టుబాటు ధర కూడా లభించిన పరిస్థితులు లేవు. ధరల స్థిరీకరణ నిధిని అయితే పూర్తిగా ఎత్తేశారు. ఉదాహరణకు తీసుకుంటే చిన్న చిన్న రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఈరోజు గ్రామాల్లో మినుము రేటు 9,000 పైచీలుకుంటే ఈ రోజు 6,100, 6,200 అది కూడా దళారుల మధ్యలో ప్రవేశించి కొనే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ధాన్యం పరిస్థితి కూడా మనం చూసాం. అంటే రైతులకి ఒక్క విషయంలో కాకపోతే ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమం గాని రైతులు బాగోగులు గాని పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించట్లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాలు నేను కూడా శాసనసభ్యుడిగా పనిచేశాను. 5 సంవత్సరాలు ఏ రైతు కూడా వచ్చి మాకు ఈ ఎరువు దొరకట్లేదు, మాకు ఈ సమస్య ఉంది, రైతు భరోసా పడలేదు అని చెప్పిన పరిస్థితులు 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వినలేదని చెప్పి నేనే సాక్షిని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆ విధంగా చూస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ బలవంతంగా ఈ రోజు గ్రామాల్లో వరికి 8,800 రూపాయలు ఎకరానికి బలవంతంగా కట్టించుకుంటా ఉన్నారు. పసుపు రైతులకి 1,200 రూపాయలు కట్టించుకుంటా ఉన్నారు. ఇదివరకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ కూడా ఏ రైతుని ఇబ్బంది పెట్టకుండా
ఇచ్చిన పరిస్థితులన్నీ కూడా మనం 5 సంవత్సరాలు కూడా చూసాం. దానికి పూర్తిగా విరుద్ధంగా ఇప్పుడు పరిపాలన కొనసాగుతా ఉంది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పనిచేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనిచేయకూడదంటే ఆయనకి రైతుల్లో కూడా వివక్షే, తెలుగుదేశం వైసీపీ అని చెప్పి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సున్నా వడ్డీ పథకం అనేది రైతులకి పెట్టుబడి కోసం ఎంతో ఉపయోగపడే కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా ఎత్తేసిన పరిస్థితులన్నీ కూడా చూసాం. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ముఖ్యమైన ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఎవ్వరికీ కూడా ఎరువులు అందే పరిస్థితి లేదు. ఈ రోజు గ్రామ స్థాయిలో చూస్తా ఉంటే ఎరువులు ఏ విధంగా అమ్ముతా ఉన్నారంటే, రైతు భరోసా కేంద్రంలో ఇదివరకు ఎరువులు అందరికీ కూడా సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు రైతు సేవా కేంద్రాలనే పెట్టారు. అసలు పూర్తిగా అక్కడ ఎరువులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎత్తేశారు. కానీ గ్రామాల్లో ఎప్పుడు అనాదిగా వస్తున్నటువంటి పిఎస్సిఎస్ ఏవైతే పిఎస్సిఎస్లు ఉన్నాయో ఆ పిఎస్సిఎస్లు రైతుల బాగోగులు చూసి, ఎందుకంటే పిఎస్సిఎస్ల యొక్క మనుగడే రైతుల మీద నడుస్తూ ఉంటది. వాళ్ళకి ఎరువులు అందించాల్సిన బాధ్యత, రైతులు బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆ పిఎస్సిఎస్లది. అయితే ఆ పిఎస్సిఎస్లతో ఒక గ్రామంలో 100 కట్టలు యూరియా వస్తే అక్కడ పరపతున్న వాళ్ళో లేకపోతే అధికార పార్టీ వాళ్ళో లేదంటే బ్లాక్ మార్కెటింగ్ చేయటం, ఆ విధంగా యూరియా కనీసం అందని పరిస్థితి. యూరియా 265 రూపాయలు ఉంటే ఈరోజు బ్లాక్ మార్కెటింగ్ లో దాదాపుగా 300 రూపాయలు 320 రూపాయలు బ్లాక్ మార్కెటింగ్ లో వసూలు చేస్తా ఉన్నారు. పైగా ప్రైవేట్ షాపులకు వెళ్తే అధికారుల యొక్క పర్యవేక్షణ లేదు. ప్రైవేట్ షాపులకు వెళ్తే అక్కడ మీరు యూరియా కొనాలంటే, మీకు యూరియా ఇవ్వాలంటే 2000 రూపాయలు సరుకు, అంటే ఏదో గుళికలు గాని జింకు గాని ఇవన్నీ కూడా కొనాలి అని చెప్పి కండిషన్లు పెడతా ఉన్నారు. దీని మీద కూడా అధికారుల పర్యవేక్షణ గాని, ఎక్కడన్నా వ్యవసాయ శాఖ మంత్రి గారు దీని గురించి పర్యవేక్షించడం గాని ఎక్కడ కూడా లేదు. అంటే దాదాపుగా ఈ సమస్య ఈ రాష్ట్రంలో 2 నెలల నుంచి జరుగుతా ఉంది. ఈ 2 నెలల నుంచి జరుగుతా ఉందని చెప్పడం కోసం ఉదాహరణ, ఈ రైతులందరూ కూడా రోడ్ల మీద లైన్లో నుంచుని, మేము గ్రామాల్లో కూడా తిరుగుతా ఉంటే పిఎస్సిఎస్ల దగ్గర ఎండలో పడిగాపులు కాస్తూ రైతులు రోడ్ల మీద నిలబడి ఉండడానికి ఉదాహరణగా ఈ మన వార్తాపత్రికలో వచ్చినటువంటి ఈ వార్తలు చూస్తే మనకు అర్థమవుతుంది.